గత ఎన్నికల్లో తిరుపతి ప్రజలు తనకే ఓటు వేశారని, అయినా వైసీపీ అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లతో గెలుపొందిందని, అధికారులను బెదిరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అనైతిక విజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే సుగుణం ఆరోపించారు. కలెక్టర్ గిరీష్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ చేయడమే అక్రమాలు జరగడానికి ఉదాహరణంగా చెప్పవచ్చంటున్న మాజీ ఎమ్మెల్యే సుగుణంతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక వచ్చే నెలలోనే ఖచ్చితంగా అంటే నోటిఫికేషన్ సమయం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగానే కొన్ని పార్టీలు ఇప్పటికీ ఇన్ఛార్జీల పేరుతో వాళ్ళని ఇన్ఛార్జీలు కూడా నియమిస్తున్నారు. అయితే ఇక తిరుపతికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే అధికార పార్టీ ఒకవైపు ఇప్పటికే అభినయ్ రెడ్డిని రంగంలోకి దిగి ఇప్పటికే ప్రచారం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవన్నీ ఈ రెండు కూడా అంటే అలయన్స్లో భాగంగా వాళ్ళు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన పార్టీలు కూడా ఆ రకమైనటువంటి ప్రజా ఆదరణ పొందేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎటువంటి కార్యక్రమాలు పార్టీ అధినేత వీళ్ళకు అప్పగించడం జరిగింది, వాళ్ళని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మేడం నమస్తే. మేడం చెప్పండి, అంటే ఈ తక్కువ టైం ఉంది, మనకి 2-3 నెలలే ఉంది, ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు? మీరు గత 5 ఏళ్ళ నుంచి అంటే గతంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతూ వస్తున్నారు. ఎట్లా ఉంది ఈ 4-5 సంవత్సరాలకు సంబంధించి? ఓం నమో వెంకటేశాయ. మీకు తెలుసు 2019 ఎన్నికల్లో నేను కంటెస్ట్ చేయడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యము. నేనే గెలిచాను, వాళ్ళు మ్యానిపులేషన్ చేసుకోవడం. ఎందుకంటే అది ఈరోజు మరి గిరీష గారిని, ఐఏఎస్ అధికారి గారిని సస్పెండ్ చేయడంతో అది ఇంకా తేటతెల్లమైంది. వారు ఆ ఎన్నికల్లోనే 35,000 ఓట్లు మరి ఆయన లాగిన్ ఇచ్చి భూమన అభినయ్ రెడ్డి గారికి ద్వారానే 35,000 ఓట్లు కూడా ఎపిక్ కార్డ్స్ దొంగవి తయారు చేసుకొని వాళ్ళు ఎన్నికలు చేశారు అనేది ప్రూవ్ అయిపోయింది. ఈరోజున ఎలక్షన్ కమిషను మరి చాలామంది అధికారులను కూడా చేయడం. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా రీపోలింగ్ జరగడం, మరి గర్ల్స్ హై స్కూల్లో కెమెరాలను విధ్వంసం చేయడం, అదే కాకుండా మరి ఆధారాలతో కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి పోరాడుతూనే ఉంది. దొంగ ఓట్లు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, అది చదువుకోనటువంటి వాళ్ళని కూడా ఓటు హక్కు కల్పించి ఓటు వేయిస్తున్నారు, ఇది క్రిమినల్ అవుతుంది అని మేము ఓటర్ వెరిఫికేషన్లోనే, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్లోనే దొంగ ఓట్లను గుర్తించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చెప్పండి, తిరుపతికి సంబంధించి గతంలో కంటే ఇప్పుడే మేము భారీగా డెవలప్మెంట్ చేశాము, మాస్టర్ రోడ్లని లేదంటే రకరకాల సమస్యలు ఇబ్బంది పడుతుంటే మేము ఎందుకు చేస్తామని చెప్పి అధికార పార్టీ చెప్తూ ఉంది. ఎట్లా చూడాలి? ఈ రోజున వాళ్ళు అసలు గెలిచిందే దొంగ ఓట్లతో, సిగ్గుగా తల వంచుకోవాల్సింది పోయి వాళ్ళు ఈరోజు మేము రోడ్లు వేసినాము అంటున్నారు. రోడ్లు ఒకటే మా ప్రగతి అంటున్నారు, ఇంకా వేరే ఏం వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు. మరి ఆ రోడ్లనే తీసుకుందాం, వాళ్ళు చెప్పిన ప్రగతే చెప్దాం, వాళ్ళు చేసిన అభివృద్ధిని గురించే మనం విశ్లేషణ చేద్దాం, ప్రజల ముందుకు వెళ్దాం. ఈ రోడ్లు మీకు ఉపయోగపడుతున్నాయా, ఈ రోడ్లు ఎవరి కోసం వేశారు, మీరు నివసిస్తున్నటువంటి రోడ్లు బాగున్నాయా